వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎస్ఎస్ఎంబి 29 భారతదేశం సగర్వంగా ఒక సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుందంటే ప్రస్తుత జనరేషన్లో అది ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ బయటకు వచ్చినా, ఒక గాసిప్ బయటకు వచ్చినా, ఏదైనా సరే ఇండియా వైడ్గా సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఇక ఈ సినిమా బడ్జెట్, ఇకపోతే ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, ఇక వార్నర్ బ్రదర్స్తో మన రాజమౌళి గారు చేసుకున్న డీల్, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే చక్కర్లు కొడుతుంది భయ్య. అదేంటంటే ఈ నవంబర్ 16న, అంటే మహా అయితే గట్టిగా అయితే ఒక 30 రోజులు 33 రోజులు ఉన్నట్టుంది. ఈ 16వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి టీం ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందంట. అంటే ఈ నవంబర్లో ఫస్ట్ లుక్ ఎప్పుడని, అదేవిధంగా ఈ ఈ ఒక థీమ్ ఏంటి, సినిమా యొక్క థీమ్ ఏంటని, అట్ ద సేమ్ టైం ఈ సినిమా టీజర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ అంటే ఏదో పెద్దగా కాదు, ఒక చిన్న గ్లిమ్స్ను కూడా, ఒక 20 నుంచి 25 సెకండ్ల గ్లిమ్స్ కూడా రాబోతుందని చెప్పి ఒక పెద్ద మామూలు గాసిప్ కాదు. ఇది గాసిప్ అయితే కాదు, ఇది 100కి 100% నవంబర్ 16వ తారీఖున అయితే ఒక అప్డేట్ అయితే ఎస్ఎస్ఎంబి 20 నుంచి రాబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాని దాదాపు 1200 నుంచి 1500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఓకే, ఇంత బడ్జెట్ నిర్మిస్తున్నారు. కేవలం ఇప్పుడు ఈ సినిమాని ఏదో భారతదేశానికే పరిమితి చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు సినిమా స్టామినా, ఒక ఇండియన్ సినిమా స్టామినాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. ఆల్రెడీ రాజమౌళి గారు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు బాహుబలి RRR తర్వాత ఆయన ఏం చేసినా సరే గ్లోబల్ సెన్సేషన్ అవుతుంది. సో ఇప్పటికే హాలీవుడ్ ఫీచర్తో ఉన్న మన టాలీవుడ్ హీరో అయిన మహేష్ బాబు గారు ఇక ప్రపంచానికి ఈ సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరొక్కసారి అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికే చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా మహేష్ బాబు గారు అంటే తెలుసు. మీకు లాస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఒక పిక్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఒక హాలీవుడ్ యాక్టర్ మహేష్ బాబు గారిని ఒక ఎయిర్పోర్ట్లో గుర్తుపెట్టి విష్ చేశారు. సో ఆ తర్వాత మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన ట్విట్టర్, ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో మామూలు హడావిడి చేయలేదు. సో ఇప్పుడు మహేష్ బాబు గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఎస్, ఆయన టాలీవుడ్లో బిగ్గెస్ట్ హీరో, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో, టాలీవుడ్లో తిరుగులేనటువంటి హీరో. సో ఇప్పుడు అలాంటి హీరో ఇప్పుడు ప్రపంచాన్ని ఆలడానికి వెళ్తున్నాడంటే నిజంగా మహేష్ బాబు గారి అభిమానులకి ఇంకా ఇంతకు మించి ఆనందం ఉంటుంది భయ్య. ఇది మామూలు చెప్తున్నా కదా భయ్య. ఈ ఎస్ఎస్ఎంబి 29 ఏదైతే వారణాసి, గ్లోబ్ ట్రాటర్, ఇక జనరేషన్ 63 ఈ టైటిల్స్ ఏవైతే పెట్టి హడావిడి జరుగుతుందో, ఇప్పుడు ఈ వారణాసి అనే టైటిల్ అయితే ఫైనల్ చేసే విధంగా ఆలోచిస్తున్నారంట రాజమౌళి గారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి పెద్ద, అంటే ఈ సినిమా స్పాన్ కానీ, ఈ సినిమా క్లియర్గా ఏం చెప్తుందంటే మన ఇతిహాసాన్ని, అదేవిధంగా ఒక అడ్వెంచర్ని ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ని, ఈ రెండింటిని మిక్స్ చేసి అద్భుతమైన కథనైతే ఇప్పుడు రాజమౌళి గారు తీర్చిదిద్దడం. ఆ కథలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఒక్కసారి ఊహించుకుంటుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే నాకు టక్కర దొంగ అనే సినిమా చూసిన ప్రతిసారి కూడా ఏంట్రా బాబు హీరో ఇంత ఎఫర్ట్ పెట్టాడు అనిపిస్తుంది. ఆ టక్కర దొంగ సినిమాలో ఆయన దాదాపు అన్నీ కూడా వితౌట్ డూప్ చేశారు మహేష్ బాబు గారు. అసలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి టక్కర దొంగ అనేది చాలా పెద్ద, అంటే ఒక సెలబ్రేషన్ లాంటి సినిమా. ఎందుకంటే అలాంటి సినిమా మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఆ టైప్ ఆఫ్ కౌబో క్యారెక్టర్ కానీ, ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, ఆ టైప్ ఆఫ్ ఆ హీరోయిజం కానీ, అసలు మహేష్ బాబు గారిని ఆ టక్కర దొంగ సినిమాలో చూస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇంకా హాలీవుడ్ హీరో కూడా కాదు భయ్య, కొంతమంది హాలీవుడ్ హీరోలు కూడా పనికిరారు మహేష్ బాబు గారి దగ్గర, అలా ఉంటారు. ఇప్పుడు అలాంటి మహేష్ బాబు గారు, అదేవిధంగా రాజమౌళి గారు తన హీరోని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తారో మనకు అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఎలాంటి స్ట్రాంగ్ విలనిజం చూపిస్తారో, ఇప్పుడు అలాంటి విలన్తో ఇప్పుడు మహేష్ బాబు గారు పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చూస్తే ఇంకా మెంటల్ వచ్చేస్తుంది. RRR అనే సినిమాయే అతిపెద్ద ఇంటర్వల్ బ్లాక్, అదేవిధంగా క్లైమాక్స్. నాకు తెలిసి ఇండియాలో అలాంటి ఇంటర్వల్ బ్లాక్ కానీ, క్లైమాక్స్ కానీ, రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ సీన్స్ కానీ అలాంటివి ఏవి పర్లేదు. కానీ ఇప్పుడు ఈ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా అనగానే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకా ఇంతకు మించి రాజమౌళి గారు ఎలా చూపించబోతున్నారు మహేష్ బాబు గారిని, దీనికి మించి కాదు, RRRకి ట్రిపుల్లో చూపిస్తారు మహేష్ బాబు గారిని ఖచ్చితంగా రాజమౌళి గారు. ఎందుకంటే రాజమౌళి గారు చేసిన తర్వాత స్టార్ హీరోలు అయ్యారు, కానీ మొదటిసారిగా రాజమౌళి అనే వ్యక్తి ఒక స్టార్ హీరోతో పనిచేస్తున్నాడంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ తీసుకుంటారో. ఆల్రెడీ ఈ సినిమాని దాదాపు 10,000 కోట్లకి టార్గెట్ పెట్టారు రాజమౌళి. ఇది మామూలు టార్గెట్ కాదు. ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా అనేది ఊహించలేనటువంటి ఫిగర్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ సినిమాకి 1000 కోట్లు లేదా 1500 కోట్లు అనేది ప్రజెంట్ జనరేషన్లో ఉన్న మార్కెట్. కానీ దాన్ని ఒక్కసారిగా 10 రెట్లు మించి తీసుకెళ్తున్నారంటే
రాజమౌళి గారు మహేష్ బాబు గారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మహేష్ బాబు గారి అభిమానులు ఎంత అదృష్టవంతులు అంటే, ఎస్, ఒక ఇంత బాధ ఉంటుంది. రాజమౌళి గారితో సినిమా అంటే మా హీరో మళ్ళీ 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు కనిపిస్తారు, ఏంట్రా బాబు అనుకోవచ్చు. కానీ మీరు వెయిట్ చేసిన దానికి 10 అంతలు ఇస్తారు రాజమౌళి గారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాతో హాలీవుడ్లో కొన్ని రికార్డులు అయితే లేపేస్తారు మహేష్ బాబు గారు, అదేవిధంగా రాజమౌళి గారు. ఇక ప్రతి ఒక్క తెలుగు అభిమాని, సినిమాలు ఇష్టపడే అభిమాని ప్రతి ఒక్కడు కూడా కాలర్ ఎగరేసుకునేలా చెప్తారు. ఎందుకంటే ఇదిరా మా తెలుగువాడి సత్తా, ఇదిరా మా తెలుగు సినిమా, ఇదిరా మా ఇండియన్ సినిమా అని చెప్పి హాలీవుడ్ కొండ మీద జెండా పాతబోతున్నారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీరు ఇంకా నాకు తెలిసి ఇంకా చెప్తున్నా కదా, అంటే మహేష్ బాబు గారికి కూడా ఏదో అప్పటికప్పుడు సక్సెస్ వచ్చిన హీరో కాదండి. ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ SSMB 29 వరకు ఆయన ఎంత కష్టపడాడంటే మనిషి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి వేరియేషన్స్ కానీ, ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా కానీ ఈ జనరేషన్లో ఏ తెలుగు హీరో కూడా చేయలేదు. ఆయన ఎంత ఒక్కడు అనే సినిమా, తర్వాత పోకిరి, అర్జున్, ఆ సినిమాలు పడ్డానికి ఆయన చేసిన స్ట్రగుల్ ఏదంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, కృష్ణ గారు కొడుకు కదా మహేష్ బాబు గారు, సో ఆ విధంగా వచ్చారనుకుంటారు. ఇక్కడ కానీ అది ఏది కూడా వర్కౌట్ కాలే. మహేష్ అనే వ్యక్తి తనకు తానుగా, తనకు సొంతంగా, తనకు మట్టుగా తనగే ఎదిగారు. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మహేష్ బాబు గారు. సో ఆయన పడిన కష్టానికి ఇప్పుడు రాజమౌళి అనే ఒక ఆయుధం తోడైంది. ఈ ఆయుధంతో మహేష్ బాబు అనే వ్యక్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు అనే వ్యక్తి ఖచ్చితంగా హాలీవుడ్ లెక్కలను అయితే మార్చేస్తారు భయ్య. మీరు ఇంకా నో డౌట్. ఇంకా ఈ ఫ్యాన్ వార్స్ అవి ఇవి ఏమైనా ఉంటే ఈ సినిమా తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక తెలుగు సినిమా కాదు, ఇది ఒక ఇండియన్ సినిమా. మరీ ముఖ్యంగా ఒక వారణాసి అనే టైటిల్, అదేవిధంగా ఈ సినిమాలో ఒక సంజీవని, మనకి ఇప్పుడు రామాయణంలో ఏదైతే హనుమంతులు వారు తీసుకొస్తారో సంజీవని, దాని గురించి కూడా బేస్ చేసుకొని చాలా కథ అయితే ఉంటుందంట. ఇవన్నీ కలుపుకుంటే ఇది ఓవరాల్గా ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా, మన తెలుగు హీరో, మన తెలుగు డైరెక్టర్ ప్రపంచ స్థాయికి తగ్గ కాదు, ప్రపంచ స్థాయి సినిమాని తలదన్నే సినిమా అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ నవంబర్తో బ్యానర్ ఇంకా రిబ్బన్ కటింగ్ మొదలవుతుంది. ఈ జాతర కొన్ని దశాబ్దాల పాటు మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలే ఇంకా మన తెలుగు సినిమా చరిత్రని, ఇండియన్ సినిమా చరిత్రని మలుపు తిప్పే సినిమా ఈ SSMB 29. సో ఇంకా నేను ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్, ఆ ఫ్యాన్ వాళ్ళని పక్కన పెట్టండి. ఈ సినిమాతో చెప్తున్నా కదా, ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మంచి సీన్ చూసినా ఏం చూసినా సరే మనం హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తాం. కానీ SSMB 29 రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ వాళ్ళే మన సినిమాలతో కంపేర్ అవుతారు, ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. ఇది నా హామీ. మహేష్ బాబు గారి అభిమానులు ఇంకా చెప్పాను కదా గత వీడియోలోనే, మీరు ఇంకా ఫ్యాన్ వార్స్ అవి కూడా ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని ఇండియన్ సినిమాల గురించి కాదు, ఇంకా మీరు హాలీవుడ్ సినిమాలతోనే పోటీ పడండి. మీ ట్రాన్స్ఫార్మర్ ఎంత కలెక్ట్ చేసింది, మీ అవెంజర్స్ ఎంత కలెక్ట్ చేసింది, మీ అవతార్ ఎంత కలెక్ట్ చేయబోతుంది, మా మహేష్ బాబు గారు నెక్స్ట్ సినిమాలు ఏ విధంగా వాటిని కొల్లగొడతారు, అలాంటి డిస్కషన్స్ పెట్టుకున్నబ్బా. ఇంకా మీ రేంజ్ వేరు.